ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ మెచ్యూర్డ్గా ఉండటం అనేది నేను ఫస్ట్ లాస్ట్ మీదే చూసా. అదేనండి. మీ ఇంట్లో తప్ప ప్రతి క్యారెక్టర్ ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడటం, ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించటం అనేది ఒక్క రాము గారు ఒకలే కాకుండా అందరూ ఎవ్రీబడి ఓకే, కొంతలో కొంత సేమ్ ఫ్యామిలీ కాబట్టి జీన్స్ అదే అనుకోవచ్చు. కొంతలో అలా కూడా అన్ని చోట్ల కూడా సాధ్యం కాదు. అది రకరకాలుగా ఇద్దరు బ్రదర్స్ లో ఒకళ్ళు మెచ్యూర్డ్గా ఉన్న ఒకళ్ళు ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఉంటారు. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఈవెన్ రత్న గారు అండ్ రేవతి గారు వాళ్ళు కూడా చాలా మెచ్యూర్డ్ అండి. అంతా మొత్తం అందరూ కూడా. ఇప్పుడు ఈ రాము రత్న డైవోర్స్ విషయంలో కూడా డైవోర్స్ అయిన రోజు కూడా మేము చాలా మామూలుగా, అంటే మొన్నటి నేను రాము రత్న సినిమాకి వెళ్ళాం ముగ్గురు. అదేం సినిమా, ఏదిల్లగి వెళ్ళాం. రాము మేము ఏదో మాట్లాడుకుంటుంటే రాము వచ్చి సినిమాకి వెళ్దామా అన్నాడు. రత్నం చూశాను నేను, వెళ్దామని వెళ్ళిపోయాం ముగ్గురు. నెక్స్ట్ డే రేవతిని మా అమ్మకి ఇచ్చేసి, పాప చిన్నది అప్పుడు చాలా, అది సినిమా చూడదు ఏడుస్తుందని అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అసలు మళ్ళీ వచ్చేసాక రాము నేను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. అంటే బాధ విపరీతంగా ఉంటుంది, బాధ లేకపోవడం కాదు, కానీ రొటీన్ ఎప్పుడు మేము మార్చలేదు. బాధగా ఉందని ఏడుస్తూ కూర్చోవడం, తలుపులు వేసేసుకోవడం, తలుపులు తీయకపోవడం, ఎవరిని కలవపోవడం, అది ఎప్పుడు చేయలేదు. సో ఎక్కడో అదంతా మురళీమోయ ఫిలాసఫీ, రాము ఫిలాసఫీ మాకు అప్పటి నుంచే పనిచేసింది. అంటే మ్యాన్మావ్ కదండి, అవునండి, ఆ జీన్స్ ఉంటాయి కదండి.